శుభోదయము. ఈ ఉదయ కాలానికి మీ అందరికీ స్వాగతం. అనారాధన కాలాన్ని ప్రారంభించడానికి కాదు, సంఘంతో కలిసి సమయాలను నుంచి 127వ కీర్తన నూతన పాట పాడి రక్షకుని స్తుతించి అనే కీర్తన పాటల మీద ఆరాధన క్రమాన్ని అనుసరిస్తాం. 127వ కీర్తన నూతన పాట పాడుతుంది.
91 సంకీర్తన 91 ఉత్తర ప్రతిఫల రీతిగా చదువుతాం. ఈరోజు ఉదయకాలం ఉత్తర ప్రత్యుత్తరాల కోసం ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగము కీర్తనలు 91వ అధ్యాయం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను రుచి చెప్తున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నీకు విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడును ఉండాలనేది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎవరు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నం పాల్చే రోగమునకైనను నీవు భయపడకూడదు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూడినను, అపాయం నీ యొద్దకు రాదు. నీవు కరుణగా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకున్నారు. నీకు సింహములను నాగపాములను త్రొక్కెదవు, పదమ సింహములను భుజంగములను అడగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడైందను. అతను పిలిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. తండ్రి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 25 వచనాల వరకు మన మధ్యలో ఉన్నటువంటి ఐజేబీ గారు వచ్చి చదివి వినిపిస్తారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనం వరకు.
ఇదిగో కన్యక గర్భవతి కుమార్తెను ఆయనకు ఇమానుయేలు అని పేరు పెట్టదు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చినట్లు ఇది అంతయు జరిగింది. ఇమానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మన చూడని అర్థం. యేసేపు నిద్ర మేలుకొని ప్రభుతో తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎదుర్కొన్నాను. అక్కడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు. దేవుడి వాక్యం చేస్తున్నాం. దేవుని వాక్యం చదివే వారికి వందనాలు. దేవుని వాక్యం వినకపోవడం సంఘం అంతా కలిసి సంఘారాధన కీర్తన పుస్తకించి 641 కీర్తన అందాలతో ఆరాధించడానికి అంబర వీధిలో అనే కీర్తన పాడతాం. కీర్తన పుస్తకాల్లో చివరకు వేరే అంటే కనుక నెక్స్ట్ 641 కీర్తన అందాలతో ఆరాధించడానికి అంబర వీధిలో Oh
వాక్యంలోటువంటి మెలుగులను తెలుసుకోవడానికి మీ యొక్క కృపను అనుగ్రహించి సహాయం దయచేయమని ఈ యొక్క ప్రార్థనను త్వరలో రానటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ యొక్క ఉదయకాల సమయం వరకు ఏర్పరచినటువంటి పాఠ్యభాగం మనం చదవగా విన్నాము. పరిశుద్ధులైన మత్తయి రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 25 వచనాల వరకు. ఈ యొక్క వచనంలోనికి వెళ్ళక ముందుగా లేదా ఈ యొక్క ధ్యానంలోనికి వెళ్ళక ముందుగా ఇక్కడ మనం చూసినట్లయితే నిన్న మనము లూకా సువార్తలో నుంచి ఒక సిచ్యువేషన్ చూసాము. ఇప్పుడు మత్తయి సువార్త నుండి మనం చూస్తాం. రెండు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు ఎలాగ ఈ యొక్క లోకానికి శిష్యుడుగా వస్తున్నాడు అని చెప్పి లేదా నరరూపం ఎత్తి వస్తాడు అని చెప్పి మనకి తెలియబడిందో మనం చూడగలిగాం. లేదంటే లూకా సువార్తను మత్తయి సువార్తకి రెండు ఒకే ఒక డిఫరెన్స్ ఉంది రెండింటిలో. ఒకటి ఈ యొక్క లూకా సువార్త చూసినట్లయితే అది మరియా యొక్క పర్స్పెక్టివ్ నుంచి చెప్పబడి ఉన్నట్టు, లేదా ఇక్కడ మత్తయి సువార్తలో చూసినట్లయితే ఇది తండ్రి అయినటువంటి యోసేపు గురించి లేదా తన యొక్క పర్స్పెక్టివ్ నుంచి చెప్పబడినటువంటి యొక్క యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా వస్తాడని చెప్పబడినటువంటి యొక్క విషయం. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఇందాక చూస్తున్నాం ఈ ప్రభువు ఇక్కడికి యొక్క లోకానికి కన్య ద్వారా గర్భవతి వస్తాడని చెప్పి 22వ వచనంలో చెప్పబడడం మనం చూడగలం. తర్వాత ఇక్కడ యోసేపు కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పడం కూడా మనం ఇక్కడ చూడగలం. 16వ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫాదర్ ఇక్కడ లోకంగా చూసినట్లయితే లేదా లోకస్తులుగా చూసినట్లయితే ఇక ఫాదర్ అన్నటువంటి ఆ యోసేపుకి ఇవ్వబడి ఉండడం మనం చూడగలం. లేదంటే ఒకవేళ మన యొక్క జీన్యాలజీ గురించి లేదా యేసుక్రీస్తు ప్రభు లేదా వారి యొక్క పితరులు ఎక్కడి నుండి వచ్చారు అని చెప్పి మనం తెలుసుకోవాల్సినటువంటి సంగతి అయినట్లయితే ఇక్కడ మొదటి అధ్యాయంలోనే ఇక్కడ నుండి అబ్రహాము ఇస్సాకు కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు ఇలాగా చివరికి వచ్చేటప్పటికి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు దావీదు కుమారుడు లేదా దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి వాడు అని చెప్పబడడం మనం ఇక్కడ చూడగలం. ఎందుకు ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ విషయాన్ని నేను ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఇక్కడ రెండు నేచర్స్ మనం ఇక్కడ చూడగలం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండు నేచర్స్ చూడగలం. ఒకటి దేవుడిగా ఆయన చెప్పబడినటువంటి యొక్క నేచర్, తర్వాత మానవుడిగా ఈ యొక్క ఇక్కడ లోకంలో ఉన్నటువంటి నేచర్. ఒకటి సన్ ఆఫ్ గాడ్ అని, ఇంకోటి సన్ ఆఫ్ మ్యాన్ అని చెప్పి రెండు విషయాలు చెప్పబడడం మనం చూడగలం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క 18 నుంచి 20 వచనాల వరకు మనం చూసినట్లయితే దీన్ని నాలుగు పార్ట్స్ గా మనం డివైడ్ చేయగలం. ఒకటి 18 వచనంలో మొదటి పార్ట్ మనం చూసినట్లయితే అది ఏ విధంగా యేసుక్రీస్తు జనన విధమైనట్లుగా ఆయన తల్లి అయిన మరియా యోసేపుకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకముందే ఆమె పరిశుద్ధాత్మ గర్భవతి అయింది. ఇక్కడ మొదటి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక సినాప్సిస్ కానీ లేదా ఒక సమరీ ఏ విధంగా పుడతాడు, ఎవరికి పుడతాడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి చెప్పబడడం మనం చూడాలి. తర్వాత మళ్ళీ 19 నుంచి 21 వచనాల వరకు మనం చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ చూసేటప్పటికి ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఏ విధంగా అని చెప్పి చెప్పబడడం మనం చూడాలి. తర్వాత మళ్ళీ 22 నుంచి 23 వచనాల్లో మనం చూసినట్లయితే కన్య గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగింది.
ఇమాన్యుయేలు ఆయనకి ఇమాన్యుయేలను పేరుకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము అని చెప్పబడ్డ చూడదు. ఇక్కడ మళ్ళీ ఈ యొక్క దేవుడికి యేసుక్రీస్తు ప్రభు అని పేరు పెట్టమన్న తర్వాత మళ్ళీ ఆయనకి ఇమాన్యుయేలు దేవుడు అని చెప్పి చెప్పబడ్డ చూడదు. ఎందుకు ఇమాన్యుయేలు దేవుడు అని ఇక్కడ మనం తెలుసుకున్నట్లయితే, ఇమాన్యుయేలు దేవుడు అంటే ఇక్కడ దేవుడు మనతోనే ఉన్నాడు, గాడ్ ఈజ్ విత్ us అని చెప్పి ఇక్కడ మత్తయి మనకి తెలియజెప్తున్నటువంటి విషయం. తర్వాత 24 నుండి 25 వచనాలు చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ ఆ ప్రభు ఏ విధంగా తన ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేర్చబడినాయి అని చెప్పి చెప్పడం. తర్వాత యోసేపు తన నిద్రలో నుంచి నిద్రలో ఉన్నప్పుడు జరిగినటువంటి యొక్క సిచ్యువేషన్ ని చూసినట్లయితే నిద్ర మేల్కొని యొక్క ప్రభువు తనకు ఆజ్ఞాపించినటువంటి ప్రకారమే తన భార్యను చేర్చుకోలేదు. తన భార్య ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా వీరిద్దరికి ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు. మ్యారేజ్ కాకుండానే వాళ్ళు ఎంగేజ్ అయినటువంటి వాళ్ళు లేదా బెడ్రూమ్ అయినటువంటి ఈ యొక్క ఇద్దరు వారు ఇక్కడ చూసినట్లయితే యోసేపు ఈ పరిశుద్ధాత్మ ద్వారా లేదా నా ద్వారా కాకుండా వేరే ద్వారా ఏమైనా ఏమేమో అని చెప్పి డౌట్ వచ్చినటువంటి ఈ యొక్క డౌట్ ని క్లియర్ చేసేసి, లేదా ఈ యొక్క ఒక కల్చర్ లో ఇటువంటి సిచ్యువేషన్ జరిగినాను నాకు పర్లేదు, లేదా నేను నన్ను ఎవరేమైనా ప్రశ్నించినాను నేను దాన్ని ఎదుర్కోగలను అని చెప్పి ఇక్కడే పెళ్లి ముందుగానే తను మరియా నా భార్య అని చెప్పి పిలవడం మనం చూడగలం. అందుకని తర్వాత 20వ వచనంలో ఆమె కుమారుని కన్ను వారు తమకు వరకు కుమారుని కన్ను వరకు ఆమెను ఎరుగుకున్నాను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క 25వ వచనంలో ఇదంతా అయిపోయిన తర్వాత యేసు అని పేరు పెట్టమని చెప్పి ఈ యొక్క దేవుడు చెప్పడం వల్ల ఇక్కడ యేసు అని చెప్పి పేరు పెట్టడం, యేసుక్రీస్తు ప్రభు గారికి పేరు పెట్టడం ఇక్కడ మనం చూడగలం. ఈ 20వ వచనంలో మనం చూసినట్లయితే ఏ విధంగా పరిశుద్ధాత్మ ద్వారా మరియా ఈ యొక్క గొప్ప లేదా ఈ యొక్క మిరాకిలస్ కన్సెప్షన్ ని లేదా ఈ యొక్క అద్భుత కార్యాన్ని జరిగిందో మనం చూడగలం. తర్వాత ఒక డాండి అనేటువంటి ఒక థియరాలజీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకవేళ ఈ యొక్క యోసేపుకి ఈ యొక్క లీగల్ కాన్స్టిట్యూషన్ ఒకవేళ ఈ యొక్క లీగల్ గా తన నా కుమారుడు యేసు ప్రభు నా కుమారుడు అని చెప్పడానికి తను పేరు పెట్టడం ఇక్కడ జరిగింది. అక్కడ జూయిష్ పీపుల్ లో లేదా ఈ యొక్క జూయిష్ కల్చర్ లో అక్కడ జరిగేది ఏంటంటే, ఒకవేళ నువ్వు నా కుమారుడు అని చెప్పడానికి నేను నీకు పేరు పెట్టాను అనుకోండి, అప్పుడు పేరు పెట్టినప్పుడు మీరు నాకు నా కుమారుడు అని చెప్పి సొంత కుమారుడు అని చెప్పి చెప్పడానికి ఉండదు. ఈ యొక్క జూయిష్ కల్చర్ లో ఉన్నటువంటి ఈ యొక్క విషయం ఇది. దీనివల్ల యేసు అని పేరు పెట్టడం వల్ల ఆయన పరిశుద్ధాత్మ ద్వారా అవతరించినాను, ఆయన తన సొంత కుమారుడు అని చెప్పి ఈ యొక్క యోసేపు చెప్పడం మనం ఇక్కడ చూడగలం. తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క కన్యా గర్భవతి జరగడం లేదా ఈ యొక్క కన్య నుండి గర్భవతి ఒక కుమారుడు పుడతాడు, లేదా ఈ యొక్క ఇమాన్యుయేలు దేవుడు ఏ విధంగా ఉంటాడు అని చెప్పి చెప్పడానికి బైబిల్స్ యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం వరకు ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించి కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టాడు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సిచ్యువేషన్ వేరు. అక్కడికి వచ్చేటప్పటికి కన్య గర్భవతి పడుతుంది అని చెప్పి, గర్భవతి ఒక కుమారుని పడుతుంది అని చెప్పి చెప్పడం చూడగలం. ఇక్కడ కూడా అదే ఒక మాట. అందులో ఇక్కడ కామన్ గా చూసినట్లయితే మనకి ఇమ్మానుయేలు అనేటువంటి పేరు మనకి చెప్పబడడం చూడగలం. ఇక్కడ ఎందుకు ఈ యొక్క వాక్యాన్ని ఎందుకు మత్తయి అక్కడ మళ్ళీ మత్తయి సువార్తలో ఎందుకు దీన్ని అక్కడ ఉంచాడని చెప్పి మనం చూసినట్లయితే, ఈ యొక్క యెషయా 7వ అధ్యాయము నుంచి 7వ అధ్యాయము మనం తెలుసుకున్నట్లయితే దానికి ఎందుకు చెప్పి ఉన్నాడని చెప్పి మనకి ఈ యొక్క విషయము తెలియబడు. ఇక్కడ మనం చూసినట్లయితే 7వ అధ్యాయంలో ఇక్కడ ఆహాజు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈ యొక్క ఆహాజు అనేటువంటి రాజు
ఆయనకి ఒక 2 రాష్ట్రాలు లేదా ఒక నార్తర్న్ ఇస్రాయల్ అండ్ సదర్న్ ఇస్రాయల్ వీటితో తలపడడానికి సిద్ధపడుతున్నారని చెప్పి ఆయనకి యొక్క విషయము తెలియపడడం వల్ల ఆయన సొంత ప్లాన్స్ వేసుకోవడం లేదా ఈ యొక్క వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు ఏ విధంగా ఈ యుద్ధం నుంచి తప్పించుకోవాలి లేదా వారి నుండి ఏ విధంగా తన యొక్క రాజ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి తలస్తున్నప్పుడు జరిగినటువంటి యొక్క సిచ్యువేషన్ లో ఈ యొక్క 14వ వచనం చెప్పబడ్డం మనం చూడగలం. అందుకని ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే లేదా ఒక ధైర్యాన్ని ఒక అభయాన్ని ఇచ్చినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఇమానుయేల్ అన్నటువంటి ఒక బిడ్డ మీకు పుడతాడు. ఆ బిడ్డ పుట్టడం వల్ల మీకు ఎటువంటి హాని జరగదు లేదా ఎటువంటి మీ మీదకి తలపడడానికి వస్తున్నటువంటి వారు ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు అని చెప్పి చెప్పడానికి ఈ యొక్క మాట చెప్పబడడం చూడగలరు. అదే ఇక్కడ మత్తయి సువార్త కూడా దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం కూడా మనం చూడగలం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వారాన్ని గురించి అని చెప్పి ఒక లేదా ఒక క్రిస్మస్ రైటర్ సీ ఫర్ క్రిస్మస్ అన్నటువంటి ఒక బుక్ లో తను చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ యొక్క నూతన నిబంధనలో ఇట్లాగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మం ఉన్నటువంటి ఇటువంటి జన్మము ఈ యొక్క లోకంలో కానీ లేదా ఈ యొక్క బైబిల్లో ఎక్కడ కానీ ఇటువంటి జన్మము లేదు. ఇటువంటి జన్మము ఎక్కడ మనము చూడలేము అని చెప్పి చెప్పడం మనం చూడగలం. మొదటిగా ఇక్కడ చూసినట్లయితే ఈ మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క లోకంలో ఉన్నటువంటి తన యొక్క బిడ్డల కొరకు లేదా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి పాపల కొరకు ఆయన వచ్చున్నాడు అని చెప్పి చెప్పడం చూడగలం. అదే మనం చివరికి మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే నేను మీతో కడవరకు ఉంటాను, మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టను అని చెప్పి చూడగలం. అదే ఇక్కడ ఇమ్మానుయేలు అన్నటువంటి పేరుకి అర్థం నేను ఎల్లప్పుడూ మీతో పాటే ఉంటాను. మీరు ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాను, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నాను, ఎటువంటి కాటల్లో ఉన్నాను, నేను మీతో ఎల్లప్పుడూ ఉంటాను, మీరు భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ ఏది లేదని చెప్పి చెప్పడం యొక్క అద్భుతమైనటువంటి ఫ్యాక్ట్ ని మనం తెలుసుకోవాల్సినటువంటి ఈ యొక్క సంగతి. ఇక్కడ మనం ఇందాక చెప్పినటువంటి విధంగా యెషయా ప్రవక్త చెప్పినటువంటి మాటల్లో మనం చూసినట్లయితే 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇందాక చెప్పినటువంటి విధంగా వాళ్ళు ఇక్కడ ఆహాజు వీటి మీదకి వారి యొక్క రాజ్యం మీదకి కనపడడానికి వస్తున్నప్పుడు ఆహాజు ఏం చేశాడంటే అక్కడ ఒక అశ్వియా రాజ్యంతో అక్కడ ఒక అలయన్స్ అనేటువంటి క్రియేట్ చేస్తున్నాడు. ఈ యొక్క అలయన్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఆహాజు చేసినటువంటి విషయం ఏంటంటే ఆయన ప్రభు మీద లేదా దేవుడి మీద ఆధారపడే కంటే వాళ్ళు ఆయన చేసినటువంటి విషయం ఏంటంటే లోకస్తులు లేదా లోకంలో ఉన్నటువంటి మనుషుల పైన ఆధారపడి ఉండడం మనం చూడగలం. అందుకని చివరికి వచ్చేటప్పటికి ఈ యొక్క ఆహాజు యొక్క రాజ్యం ఏమైందంటే వాళ్ళు ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయి వారి యొక్క రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి విషయాన్ని మనము చూడగలం. ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకోవాలంటే 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయము 5 నుంచి 9 వచనాల్లో ఈ యొక్క విషయము ఉంది. ఆయన దేవుని పైన ఆధారపడి ఈ యొక్క యూదాన్ని రక్షించుకోకుండా వారు వేరే వారి మీద ఆధారపడడం వల్ల ఈ యొక్క సిచ్యువేషన్ వచ్చిందని చెప్పి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ ఆహారం చూడగానే చాలా భయంతోనూ లేదా వణిపోతూ నా రాజ్యాన్ని నేను ఎలా కాపాడుకోవాలి అని చెప్పి అనుకుంటున్నటువంటి విషయంలో ఇక్కడ వెరీ కాన్ఫిడెంట్ ప్రాపర్టీ లేదా దేవుడిపై ఆధారపడి లేదా దేవుడిలో ఉన్నటువంటి యొక్క ప్రాపర్టీ మనం చూసినట్లయితే యెషయా ప్రవక్త ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నీవు భయపడాల్సినటువంటి అవసరం లేదు. నీవు దేవుడిపై ఆధారపడినట్లయితే ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి నిన్ను ఎవరు ఏం చేయలేరు, వాటి నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి చెప్తున్నటువంటి మాట. ఎందుకు ఈ యొక్క మాట చెప్తున్నాడంటే దేవుడు ఎల్లప్పుడూ మనతో పాటే ఉంటాడు. ఎటువంటి ఇబ్బంది వచ్చినాను, ఎటువంటి ఆపద వచ్చినాను వీటిని మన విశ్వాసంతో ఎదుర్కోవాలి కానీ దాన్ని మనం భయపడిపోతూ
నెక్స్ట్ మూమెంట్ మనకి ఏమైపోతుందో, లేదా నెక్స్ట్ మూమెంట్ మనం బతికే ఉంటామా లేదా, లేదా నెక్స్ట్ మూమెంట్ లో నేను కలుస్తున్నటువంటి మనిషి ఆయన బాగానే ఉన్నాడా లేదా, వీటన్నిటి గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఈ యొక్క వాక్యం ద్వారా చెప్తున్నటువంటి మాట. ఈ యొక్క ప్రాసెస్ కనుక మనం చూసినట్లయితే ఇట్ వాస్ వే బియాండ్ ఇన్ 734 BC. ఈ 734 BC లో ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, అసిరియా ఏం చేసిందంటే ఈ యొక్క సిరియాని డిఫీట్ చేసేయడం. తర్వాత ఈ యొక్క 722 లో ఈ యొక్క నార్తర్న్ కింగ్డమ్ ఏదైతే ఉందో, నార్తర్న్ ఇజ్రాయెల్ ఏదైతే ఉందో, అది ఈ యొక్క ఎంపైర్ లోకి లేదా ఈ యొక్క యూదాలోకి చొచ్చుకొని పోవడం, లేదా యూదాలోకి వారు కలిసిపోవడం జరగడం మనం చూడగలం. ఇక్కడ మనం చూసినట్లయితే నేను ఇలా చెప్పినటువంటి విధంగా జీసస్ ఇస్ బోత్ గాడ్ అండ్ మ్యాన్, డివైన్ అండ్ హ్యూమన్, డివైన్ అండ్ హ్యూమన్. ఆయన దేవుడే ఉన్నాడు, దేవుడే ఉండడం వల్ల హి హాస్ డివైన్ పవర్స్. అదే విధంగా ఆయన మనిషిగా ఉండడం వల్ల ఆయనకి మన ఒక మనిషి ఏ విధంగా ఒక లోకంలో ఉన్నప్పుడు ఎటువంటి బాధలను, ఎటువంటి ఇబ్బందులను తను గురవుతాడో, ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ యొక్క ప్రతి ఒక్క బాధ నుండి గురై మన పాపాల వరకు ఆయన సిలువైపడడం, ఈ యొక్క మాంస చర్మంని ఆయన యొక్క దెబ్బలు, మాంస చర్మం మీద ఆయన పడినటువంటి ప్రతి ఒక్క దెబ్బ ద్వారా మన యొక్క ప్రతి ఒక్క పాపాన్ని ఆయన కడిగివేయడం మనకి తెలిసినటువంటి ఈ యొక్క విషయం. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు దేవుడే ఉన్నాడు అని చెప్పి మనం తెలుసుకోవాల్సినటువంటి భాగం మనకి తెలిసినటువంటి దేవుని యొక్క వాక్యంలో మనకు చెప్పబడినటువంటి ఏంటంటే, యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఒకసారి యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొక్క ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొక్క ఉండెను, సమస్తము ఆయన మూలంగా జరిగి ఉన్నది. తర్వాత 14వ వచనంలో చూసినట్లయితే, ఈ యొక్క వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ఈ యొక్క విషయం తెలుసుకున్నట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అని చెప్పి మనకి చెప్తున్నటువంటి మాట. అదే విషయాన్ని మనకి 20వ అధ్యాయము 21వ వచనంలో, తర్వాత రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో కూడా తెలియబడుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఇలాగ దేవుడని ఆయన ముందుగానే తెలియజెప్పబడడం కాక, ఈవెన్ జీసస్ క్రైస్ట్ హి క్లెయిమ్డ్ హిమ్సెల్ఫ్ దట్ హి ఈస్ గాడ్. అది కూడా యోహాను సువార్త 10వ అధ్యాయము 30 నుంచి 33 వచనాల్లో ఉండడం మనం చూడగలం. యోహాను సువార్త 10వ అధ్యాయము 30 నుంచి 33 వచనాలు. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, అందుకు యూదులు, నీవు ముచ్చిడివై ఉండి దేవుడని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేసినందుకు నిన్ను రాళ్ళతో కొట్టుదము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన దైవదూషణ చేశాడని చెప్పి ఈ యొక్క దేవుని యొక్క బిడ్డలను కానినటువంటి వారు, ఈ యొక్క యూదులు చెప్తున్నటువంటి మాట, ఇలా అన్నందుకు మేము నిన్ను రాళ్ళతో కొట్టివేస్తాం, నీవు దేవుడిగా నువ్వు ఎలా క్లెయిమ్ చేసుకుంటావు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుకి వాళ్ళు ఆపోజిట్ గా మాట్లాడటం మనం చూడగలం. ఈ అన్ని విషయాలు అయిపోయిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే వారు మంచిగా యేసుక్రీస్తు ప్రభువు మంచి కార్యాలు చేశారని చెప్పి వారే అంటున్నారు, కానీ వారు నమ్ముకోవడం కానీ వీరు యేసుక్రీస్తు ప్రభువే వారి వరకు వచ్చినటువంటి మెస్సయ్య అని చెప్పి వారు తెలుసుకోకుండా వారి యొక్క జీవితాన్ని వారు గడుపుకోవడం మనం చూడగలం. లేదంటే యేసుక్రీస్తు ప్రభు నేనే దేవుడిని, నేను తర్వాత నేను మనిషి కుమారుని అని చెప్పి ఎన్నో విధాలుగా ఎన్నో వచనాల్లో చెప్పడం మనం చూడగలం. తర్వాత ఈ యొక్క యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుండి 9 వచనాల్లో కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ హృదయంలో గొడవపడి దేవుని యందు విశ్వాసం ఉంచువారు ఆయనకు విశ్వాసం ఉంచుతున్నారు, ఆయన యందు విశ్వాసము ఉంచుడి.
హృదయాన్ని కలవరపడకుండా మీ యొక్క విశ్వాసాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి అని చెప్పి ఈ యొక్క ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఈ యొక్క లోకంలో మీరు ఈ యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దని చెప్పి ఇబ్బంది పడద్దని చెప్పి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఇక్కడ చూసినట్లయితే మనము ఒక పర్టికులర్ ఒక తెలుసుకోవాల్సినటువంటి వర్డ్ ఏంటంటే ఇన్కార్నేషన్. ఇది ఒక లాటిన్ పదం నుండి, 2 లాటిన్ పదాల నుంచి వచ్చినటువంటి మాట. ఎందుకు జీసస్ ఇస్ ది ఇన్కార్నేట్ గాడ్ అని చెప్పి చాలా మంది అంటున్నప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే జీసస్ వాస్ ఇన్ ఫ్లెష్. ఇది he was in a body. దీని వల్ల జీసస్ వాస్ ది ఇన్కార్నేట్ గాడ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇందాక యేసుక్రీస్తు ప్రభువే దేవుడు మనిషి కుమారుడు అని చెప్పి తెలుసుకున్నటువంటి మాట ఇప్పుడు he is the incarnate God అని తెలుసుకోవాల్సినటువంటి విషయం కూడా అయ్యిందండి. ఈ యొక్క విషయము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాల్లో చెప్పడం మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా మన పాపాల కొరకు ఈ యొక్క లోకంలోనికి వచ్చినాడు, మన పాపాలన్నింటినీ కడివేయడానికి లేదా తుడిచివేయడానికి ఈ యొక్క లోక పాపపు గొర్రెపిల్లగా వచ్చి ఉన్నాడు, వధించబడ్డాడు. ఈ యొక్క వచనాల్లో మనకి 11 వచనాల్లో పౌలు తెలియజెప్తున్నటువంటి మాట. ఈ యొక్క లోకంలో ఉన్న కాలము ఆయన చెప్పింది ఒకటే మాట, లేదా ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క కార్యము పరిశుద్ధాత్మ లేనిది, లేదా పరిశుద్ధాత్మ యూనియన్ లేనిది, లేదా ఒకవేళ పరిశుద్ధాత్మ సహాయం లేనిది ఎటువంటి కార్యము జరగలేదని చెప్పి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇందుకొరకు ఇక్కడ మళ్ళీ ప్రూవ్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే ఆయన మనిషి కుమారుడు, ఆయనే దేవుడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అని చెప్పి మనము తెలుసుకోవాల్సినటువంటి సంగతి. అందుకని ఇప్పటికీ ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క లోకంలోను తర్వాత అదే విధంగా పరలోకంలోను ఆయన ఇప్పటికీ ఆరాధింపబడుతున్నాడు. ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవాలంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాల్లో మనం చూడగలం. ఇక్కడ ఆయన చేసినటువంటి విషయం, ఇంకో విషయం ఏంటంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు, తర్వాత కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 6 నుండి 7 వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన ఈ యొక్క లోకంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క ఏ విధంగా ఈ యొక్క టైం అండ్ స్పేస్ అన్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ లో ఏ విధంగా మనకి ఒక పర్టికులర్ టైం అంటూ ఈ యొక్క లోకంలో ఉండాలి, ఈ యొక్క పర్టికులర్ టైంలో ఈ యొక్క సంగతి చేయాలి, లేదా ఈ యొక్క పర్టికులర్ టైంలో ఈ యొక్క విషయం చేయాలని చెప్పి మనం ఎలా అనుకుంటామో యేసుక్రీస్తు ప్రభు కూడా అదే విధంగా ఈ యొక్క పర్టికులర్ 30 years తను తల్లి దగ్గర పెరిగి మిగతా 3-4 సంవత్సరాలు ఆయన చనిపోక ముందు, ఆయన సిలువ వేయక ముందు ఏ విధంగా తను మినిస్ట్రీ చేయాలి, లేదా ఏ విధంగా తన ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపిని మార్చి తన వైపు తిప్పుకోవాలని చెప్పి ఎలా అనుకున్నారో ఈ యొక్క సిచ్యువేషన్ లో ఈ యొక్క పర్టికులర్ టైంలో ఇలా జరగాలి అని చెప్పి ఆయన అనుకున్నటువంటి సంగతి. తర్వాత ఈ మత్తయి సువార్త మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే మనకులాగే ఆయన కూడా ఈ యొక్క లోకంలో ఉన్నంత కాలము ప్రతి ఒక్క అవసరత ఆయనకు కూడా తిండి కావాల్సి వచ్చింది, ఆయనకు కూడా నీళ్ళు కావాల్సి వచ్చింది, ప్రతి ఒక్క ఒక రిలేషన్ అన్నటువంటిది ఆయనకి కావాల్సి వచ్చింది. ఎందుకు ఈ యొక్క విధంగా ఆయన పరలోకంలో ఉన్నాడు కదా, పరలోకంలోనే ఆయన పరలోకం నుండి వచ్చి ఒకవేళ మనుషుడిగా వచ్చిన మనిషి అవతారం ఎత్తిన ఆయన ఒక రాజుగా పుట్టిండొచ్చు కదా, లేదా ఒక రిచ్ పర్సన్ గా పుట్టిండొచ్చు కదా అని చెప్పి మనం తెలుసుకున్నట్లయితే, లేదా ఆయన ఆలోచించినట్లయితే ఆయన వచ్చింది ఈ రిచ్ పర్సన్ కోసమో లేదా ఈ యొక్క డబ్బు ఉన్నటువంటి మనుషుల దగ్గర కాదు, కానీ ఈ యొక్క పూర్ పీపుల్ కోసం, ఈ యొక్క తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క ఆయన యొక్క బిడ్డల కొరకు వచ్చి ఉన్నాడు. ఆయన వారి యొక్క నీడ్స్ ఏ విధంగా ఉంటాయో, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే ఈ యొక్క లోకంలో బతకాలని చెప్పి ఆయన ఈ యొక్క లోకంలోనికి వచ్చినప్పుడు జరిగినటువంటి సంగతి. ఈ విధంగా ఉండడం వల్ల ఆయన ఆది నుండి ఇక లోకంలోనే ఉన్నాడు. ఆది నుండి ఉన్నటువంటి యొక్క మనిషి
లేదా ఈ యొక్క దేవుని కుమారుడు ఏమైందంటే 23 కీర్తన గ్రంథము 23 అధ్యాయము 4వ వచనంలో కూడా చెప్తున్నటువంటి మాట ఇది. నీవు యొక్క మరణాంతం దగ్గరికి వెళ్ళి ఒక మరణము అంతం వరకు వెళ్ళినంత కూడా నేను నీతో అక్కడ ఉంటాను, నీతో ఎల్లప్పుడూ ఉంటానని చెప్పి చెప్తున్నటువంటి మాట. తర్వాత ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 నుండి 3 వచనాల్లో కూడా చెప్తున్నటువంటి మాట ఇదే. నేను ఎల్లప్పుడూ ఈ యొక్క జీవితాంత కాలము నేను నీతోనే ఉంటాను అని చెప్తున్నటువంటి మాట. నేను ఎల్లప్పుడూ ఎప్పుడు మిమ్మల్ని విడవను, మిమ్మల్ని ఎడబాయను అని చెప్తున్నటువంటి మాట. ఇది మనం చూసినట్లయితే తర్వాత మళ్ళీ యెషయా గ్రంథంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఆ యొక్క ఆహార గురించి మనం తెలుసుకున్నప్పుడు చెప్తున్నటువంటి 7వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ యెషయా చెప్తున్నటువంటి మాట, అయితే ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, ఈ మాట నిలువదు, జరగదు. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనుకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకం ఉండిన ఎడల స్థిరపడక ఉండురు. ఒకవేళ మీరు నమ్మకము లేని ఎడల మీరు స్థిరంగా ఉండలేరు. ఒకవేళ మీరు నమ్మకం నుంచి ఇదిగో ఈ యొక్క రాజ్యము ఎవరైతే మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని బాధ పెడతారు లేదా మిమ్మల్ని చంపివేస్తారు అని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు, వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు ఎప్పుడు విశ్వాసంతోనే ఉన్నప్పుడు. మన యొక్క జీవితాల్లో కూడా ఈ యొక్క విశ్వాసంతో ఉన్నప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ అయినా లేదా ఎటువంటి మరణ అపాయాలకి వెళ్ళినను మనము దేవుడు మనల్ని కాపాడుతాడు. లేదా ఎటువంటి ఒక జాబ్ ఇంటర్వ్యూలోకి వెళ్ళినప్పుడు లేదా ఒక జాబ్ లో ఉన్నప్పుడు అక్కడ మనకి ఇబ్బంది వచ్చినప్పుడు లేదా మనము ఒకవేళ ఇక్కడ రాజు ఏ విధంగా భయపడుతున్నాడు ఆ విధంగా మనం భయపడినప్పుడు దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, యు స్టాండ్ ఫర్మ్ ఇన్ యువర్ ఫెయిత్. ఆ విధంగా నువ్వు ఉన్నప్పుడు నిన్ను ఏది కుదపదు లేదా నిన్ను ఏది ఇబ్బంది పెట్టదు అని చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ఈ యొక్క ఆహారాలు చూసినట్లయితే ఈ యొక్క ఆహారాలు టెన్షన్ పడడం లేదా ఈ యొక్క రాజ్యము ఏమైపోద్ది అని చెప్పి భయపడుతున్నటువంటి టైంలో ఇక్కడ ఇమాన్యుయేలు పుడతాడు, ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడికి ఇమాన్యుయేలు అని పేరు అని చెప్పినట్టు మనం చూడగలం. ఈ యొక్క యాక్షన్ ఏదైతే ఉందో లేదా ఈ యొక్క సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఎప్పుడంటే మనము దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు, when we put our trust in God, when we put our trust in God. ఇది మన యొక్క చేతిలో ఈ యొక్క సిచ్యువేషన్ ఏదైతే వచ్చినప్పుడు దాన్ని ఇబ్బంది వచ్చినప్పుడు మనము మన యొక్క మనకు ఉన్నటువంటి యొక్క తెలివితేటలతో కాదు కానీ మనము దేవునికి అడిగినప్పుడు దేవుడు మనకి ఒక సిచ్యువేషన్ లో మనకి హెల్ప్ చేస్తాడని తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఒకవేళ మనము అలా లేనట్లయితే మనము disobedient. God never wants us to be disobedient. మనం ఎప్పుడు ఆయన్ని ప్రేమించేటువంటి వారుగానే ఉండాలి కానీ మనము దేవునికి ఎదురుగా తిరిగి వేరే యొక్క సహాయం వేరే యొక్క వాళ్ళ యొక్క విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి అనుకోవట్లేదు దేవుడు. మనము ఆయన్ని ఎందు నమ్మిక ఇచ్చినట్లయితే ఎటువంటి ఆపద మనకి we will not fail in any situation. ప్రతి ఒక్క సిచ్యువేషన్ లోను he will provide for us. అండ్ తర్వాత మన యొక్క జీవితం ఏదైతే ఉందో దాన్ని ఆయన కంట్రోల్ చేస్తాం మనం చూడగలం. ఈ యొక్క ప్యాసేజ్ లో మనం చూసినట్లయితే ఇవాళ మనం మొదటిగా తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే జీసస్ బర్త్ ఈస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. జీసస్ బర్త్ ఈస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. మరియా అనుకోలేదు తను పరిశుద్ధాత్మ ద్వారా ఇలా గర్భము పొందుతుందని చెప్పి లేదా కన్యగా ఉండగానే ఇలా గర్భము పొందుతుందని చెప్పి తను ఎప్పుడు అనుకోలేదు. లేదంటే చివరిగా మనం చూసినట్లయితే ఈ యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో ఇది ఇట్ వాజ్ నాట్ హ్యూమన్ ఇనిషియేటివ్ బట్ గాడ్ టుక్ కంట్రోల్ ఆఫ్ ది సిచ్యువేషన్. మన యొక్క జీవితాల్లో కూడా మనం ఆయన పైన ఆధారపడి ఉన్నప్పుడు he will take control of our situation and will bring us out of any troublesome situations. తర్వాత మనం చూసినట్లయితే రెండో విషయం ఏంటంటే
Jesus has been very miraculous when he was in this world. ఎంతో అద్భుతమైనటువంటి కార్యాలు చేయడం మనం చూడగలం. ఈ యొక్క మత్తయి సువార్త 1:20 మనం చూసినట్లయితే మత్తయి సువార్త 1:20 అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్పి చెప్తున్నటువంటి మాట. ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు చాలా ఒక మంచి పేరు కలిగినటువంటి మనిషి అక్కడ ఆ యొక్క జూయిష్ కల్చర్. లేదంటే ఇక్కడ ఈ యొక్క సిచ్యువేషన్ ద్వారా తన్ని ఎవరైనా దూషిస్తారేమో అని చెప్పి, లేదా తన్ని ఏమైనా తప్పుడు మాట్లాడతారేమో, తన యొక్క భార్య అయినటువంటి మరిని ఏమైనా అంటారేమో అని చెప్పి ఆలోచించి ఆయన పరిశుద్ధాత్మ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు దేనికి భయపడమాకు అని చెప్పి చెప్తున్నటువంటి మాట. ఇక్కడ డొనాల్డ్ మెక్లాయిడ్ అనేటువంటి యొక్క పర్సన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి పుస్తకంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, the virgin birth is posted on God at the door of the mystery of Christmas. క్రిస్మస్ అనబడేటువంటి ఒక మిస్టరీ యొక్క తలుపు దగ్గర, మిస్టరీ అయినటువంటి తలుపు, ఈ యొక్క క్రిస్మస్ అనబడేటువంటి తలుపు దగ్గర జరుగుతున్నటువంటి మాట ఏంటంటే, we have to don't hurry the past. It stands on the threshold of the New Testament. ఇది ఒక విషయము ఏ విధంగా నిలబడుతుందంటే, ఇది ఇట్స్ a supernatural thing. దీన్ని మన యొక్క ఆలోచన ద్వారా తెలుసుకునేటువంటి విషయం కాదు, కానీ మన యొక్క ఆలోచన ద్వారా జరిగినటువంటి విషయం కాదు. లేదా మత్తయి కానీ ఈ యొక్క పరిశుద్ధ సువార్తలో ఉన్నటువంటి మత్తయి కానీ, లూకా కానీ, యోహాను కానీ, వీరెవరు వారు సొంతగా క్రియేట్ చేసినటువంటి స్టోరీ కాదు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం అని చెప్పి ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట. తర్వాత అదేవిధంగా ఈ యొక్క వెయిన్ గ్రూడెమ్ అన్నటువంటి ఈ యొక్క రైటర్ కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, God in his wisdom ordained a combination of human and divine influence. ఇందాక మనం చూసినటువంటి విధంగా యేసుక్రీస్తు ప్రభు he had a human nature and divine nature. దాని ద్వారా ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క లోకంలోనికి వచ్చి మన యొక్క ఇబ్బందులను, మన యొక్క బాధలను ఆయన పూర్తిగా తీసివేయడానికి చేయడానికి జరిగినటువంటి విషయము మనం తెలుసుకోవాల్సినటువంటి సంగతి. సమస్తమైన జనారా మీ యొక్క ఇబ్బందులను పోగొట్టుకున్నట్టే నా దగ్గరికి రండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు ఆయన పిలవడం మనం చూడగలం. మన దగ్గర ఉన్నటువంటి, మనలో ఉన్నటువంటి బాధలను కానీ, మన దగ్గర ఉన్నటువంటి ఇబ్బందులు కానీ మనం ఏం చేయాలంటే, మనం వాటితో కృంగిపోవడం కాదు, కానీ వాటిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, లేదా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు జరిగేటువంటి విషయం ఏంటంటే, వాటి నుండి మన ప్రభువు మనల్ని తప్పించి మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తాడన్నటువంటి సంగతి. తర్వాత మూడో విషయము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఇమాన్యుయేల్ దేవుడు, జీసస్ ఇస్ గాడ్ విత్ us. జీసస్ ఇస్ ఇమాన్యుయేల్ అని చెప్పి మనం తెలుసుకోవాల్సినటువంటి సంగతి. ఈయన ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క లోకానికి వచ్చి ఉన్నాడని చెప్పి, లేదా మనం శిలువ మీద మన పాపాల కొరకు చనిపోయి ఎలాగా దేవా నన్ను ఎందుకు వినాటివి అని చెప్పి ఈ యొక్క ఏ విధమైనటువంటి బాధపడి ఉన్నాడో, లేదా శిలువ ముందు ఆయన ఏ విధంగా చింతించున్నాడో, లేదా ఆయన ఏడుస్తున్నప్పుడు ఆయన కంట్లో నుంచి, లేదా ఆ యొక్క స్వెట్ ఏదైతే ఉందో అది రక్తధారాలుగా కారణం మనము చూడగలం. ఇది ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ అంటూ ఇది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఇది దేవుడే ఉన్నాడు కాబట్టి, మనిషి కుమారుడే ఉన్నాడు కాబట్టి ఇది యేసుక్రీస్తు ప్రభువునకు సాధ్యమైనటువంటి సంగతి. ఇది మన ఎవరికి అంటరానటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం. ఈ యొక్క క్రిస్మస్ కాల సమయంలో వీటిని మనం తెలుసుకున్నట్లయితే, వీటిని మన యొక్క హృదయాల్లో గుర్తుపెట్టుకున్నట్లయితే, ఎప్పుడు దేవుడు మనతో పాటే ఉంటాడు, మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడని చెప్పి మనము తెలుసుకోవాల్సినటువంటి
సంగతి. చివరిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క లోకానికి తానేదో తను తాను మహిమపరచుకోవడానికి కాదు, కానీ ఆయన వచ్చింది ఒకటే ఒక పని మీద, ఆయన మన యొక్క పాపాల నుండి మనల్ని రక్షించడానికి, ఆయన మనల్ని రోగ రక్షకునిగా ఉండడానికి, లేదా ఒక వధించబడేటువంటి గొర్రె పిల్లగా మన కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. ఇంత అద్భుతమైనటువంటి దేవుడు మనకు ఉండగా మనము కొన్నిసార్లు మనమే ఇక్కడ ఆహాజు ఏ విధంగా తనకు తాను యొక్క హ్యూమన్ హెల్ప్ కావాలి, దేవుని సహాయం లేకుండా ఈ యొక్క హ్యూమన్ హెల్ప్ ఎలా తీసుకున్నాడు, మనము కొన్నిసార్లు అదే విధంగా ఈ యొక్క హ్యూమన్ హెల్ప్ వరకు మన ఫ్రెండ్స్ కానీ మన యొక్క చుట్టాలు కానీ వారి యొక్క హెల్ప్ తీసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. కానీ కొన్ని సిచ్యువేషన్ లో ఈ యొక్క ఇబ్బంది ఉంది, లేదా ఈ యొక్క జాబ్ రాలేదు, లేదా నాకు ఇక్కడ పర్టికులర్ సిచ్యువేషన్ లో నాకు ఇబ్బంది ఉంది, మీరు దాని గురించి ప్రార్థన చేయండి అని చెప్పి మనము వీటిని, లేదా మీరు మీకు తెలిసినటువంటి ఎవరైనా ఈ యొక్క కంపెనీలో తెలిసినటువంటి వారు ఎవరైనా ఉంటే నా ఒక జాబ్ ఇప్పించండి అని చెప్పి మనం ఇలాగా అడగడమే. కానీ దేవుని దగ్గరికి కొన్నిసార్లు మనం వెళ్ళి కొన్ని సిచ్యువేషన్ లో ఆయన్ని దేవా నాకు ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో నాకు సహాయం కావాలని చెప్పి మనం కొన్నిసార్లు అడగడం మర్చిపోతాం. ఇట్లాగా కనుక మనం ఉన్నట్లయితే అక్కడ ఆహాజు రాజు ఏ విధంగా భయపడుతూ ఉన్నాడో ఆ యొక్క భయము మనం పడకుండా ఉండాలని చెప్పి దేవుడు మనకి తెలియజెప్తున్నటువంటి మాట. ఎందుకంటే నేను మీతో ఎల్లప్పుడూ ఉంటాను కాబట్టి మీకు భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు అని చెప్పి చెప్తున్నటువంటి ఈ యొక్క మాట. యేసుక్రీస్తు ప్రభు ఒక యొక్క స్టోరీని, ఒక చిన్న ఇలస్ట్రేషన్ ని చెప్పి నేను ముగించేస్తాను. ఒక మనిషి ఒక హోటల్లోకి వెళ్ళి ఆ రూమ్ లో చూసినట్లయితే ఆ రూమ్ లో తను ఉంటున్న కాలము ఎక్కడ పడితే అక్కడ బట్టలు, లేదా ఎక్కడ పడితే ఏది పడితే అది బాత్రూమ్ అంతా ఖరాబ్ చేసి, లేదా ఇలాంటి విషయాలు ఉండగా అక్కడ రూమ్ క్లీన్ చేయడానికి అక్కడ ఒక మనిషిని పిలిచినప్పుడు ఆ మనిషి వచ్చి ఇంత రూము ఇంత దరిద్రం ఉంది ఏంటి అని చెప్పి అనకుండా ఆ మనిషి వెళ్ళి ఒక రూమ్ ని క్లీన్ చేశాడు. ఆ మనిషి చూసినప్పుడైతే మనిషి నవ్వుకుంటూ వచ్చి ఆ రూమ్ అంతా క్లీన్ చేయడం జరిగింది. ఇదే మన యొక్క జీవితాల్లో మనం చూసినట్లయితే మన యొక్క పాపాలు అంతగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి ఒక క్వశ్చన్ కానీ, లేదా ఎటువంటి ఒక డౌట్ కానీ చెప్పకుండా ఆయన చేసింది ఏంటంటే ఆయన యొక్క లోకానికి మనిషి రూపంలో వచ్చి మన యొక్క పాపాలన్నింటినీ కడిగివేసి ఆ శిలువ పైన మన కొరకు చనిపోయాడు. ఇటువంటి గొప్ప దేవుడిని మనము ఆయన కాకపోతే ఇంకా ఎవరిని మనము ఈ యొక్క సహాయం కొరకు మనము అడగగలం. మనము తెలుసుకోవాల్సినటువంటి యొక్క విషయం ఏంటంటే ఈ యొక్క క్రిస్మస్ కాల సమయంలో మరొకసారి ఈ యొక్క దేవుని యొక్క ఆత్మ వస్తుండగా ఆయన మీద ఆధారపడి జీవించడానికి మనము సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క మాటలు దేవుడు దీవించుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలపులకు కావాలిగాక. ఆమేన్. అదేవిధంగా లేచినగా ప్రార్థన, ప్రభు ప్రార్థన దీవునితో ఈ ఉదయకాలాన్ని ముగిద్దాం. సర్వశక్తి నుంచి మా పరలోక తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించున్నాం. ప్రత్యేకంగా ఈ దినాల ప్రభా, మా దేవునిగా మా ముందు ఉన్నటువంటి ప్రభా కొనియాడుతూ ఉన్నాం. భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం అని తెలియజేసిన తండ్రి, ప్రభా మీరు సంఘానికి తోడుగా ఉండమని వేడుకొంచున్నాం. మీరు సంఘానికి తోడుగా ఉంటే సంఘంలో సుభిక్షం, ప్రభా ప్రశాంతత, శాంతి, సమాధానం, ఆరోగ్యం, ప్రభా ఆయుష్
దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా వారికి చెప్పినటువంటి ఈ బిడ్డ గురించి ప్రార్థన చేయించున్నాం. బిడ్డకు తోడుగా ఉండండి. బిడ్డ భవిష్యత్తులో ప్రభా ఇదిగోనైనా ఉన్నతమైన పాస్టర్ గారు ఏది ఉండాలన్నా ఆ బిడ్డకు కావాల్సినటువంటి పాప జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని ఇదిగోనైనా వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించమని వేడుకుంటున్నాం. చేరువచ్చిన బిడ్డలందరి గురించి ప్రార్థన చేయించున్నాం. బిడ్డలందరికీ ఈ బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ఇదిగో ప్రభా మా ప్రాంతంలో జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందుల గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఇకనైనా మా పక్కనే ఉన్నటువంటి ఏలూరు గురించి ప్రార్థన చేస్తున్నాం. అక్కడ తెలియని రోగ ప్రభా ప్రజలను బట్టి పీడిస్తుండగా ప్రభా మీరు వారికి తోడుగా ఉండండి ప్రభా. ఇటువంటి తెలియని రోగాలు లేదంటే ఇబ్బందికరమైన పరిస్థితులు పేద ప్రజలకు లేదంటే ప్రభా సాధారణ ప్రజలకు వచ్చి ఇదిగోనైనా వారు ఇబ్బంది పడుతుండగా యువతకి మీ యొక్క పరమ జ్ఞానాన్ని ఇదిగోనైనా ఇమానుయేలు దేవుడుగా మీరు అక్కడ ఉండమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రభా సంఘంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరి గురించి, వృద్ధులు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరికి మీరు ఇమానుయేలు దేవుడుగా ఉండమని ఇదిగోనైనా చేరువచ్చిన బిడ్డలను దీవించమని, దర్శించమని, ఆశీర్వదించమని ఇదిగోనైనా ఈ యొక్క ఆరాధన ప్రభా ఇదిగోని చక్కగా జరుగుతున్న విధానాన్ని బట్టి వందనాలు. వీక్షిస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించు. శోధనలోనికి దేహాదుష్టుని తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవే నామ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య నిత్య సహవాసం సదాకాలం